ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా తయారైంది. ఎందుకంటే బయటకు వెళ్తేనేమో ఈ బందీల బంధువుల యొక్క ఆందోళనతో తల్లడిల్లుతుంటే, ఇంట్లో కూర్చుంటేనేమో మంత్రులతో తలనొప్పోతుంది. వాళ్ళందరూనేమో బందీలు విడిపించి నువ్వు యుద్ధం ఆపేసేయమంటారు. ఇందులో ఉన్నటువంటి మంత్రులు వచ్చి రైటిస్ట్ మంత్రులేమో నువ్వు యుద్ధం ఎందుకు ఆపేస్తున్నావు, అవతల వాళ్ళు ఎదిగిపోతారంటారు. అడుగు ముందుకేయాలంటే ఓ బాధ, వెనక్కి వేయాలంటే ఓ బాధ, అట్లయిపోయింది. తాజాగా చూస్తే రఫా మీద దాడి చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దాడిని స్లోగా చేస్తోంది, మరింత ఎందుకు తీవ్రతరం చేయట్లేదు అని నిలదీస్తున్నారు. ఆయన మంత్రివర్గంలోనే ఉన్నటువంటి బయట పార్టీకి సంబంధించి లేదా ఆ కూటమిలో ఉన్నటువంటి రైటిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు. మరొకవైపు బందీల కుటుంబ సభ్యులేమో బందీలను విడిపించడం చేతకాని ప్రభుత్వం అంటూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇదే రెండిటి వైపులా కూడా తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి.